హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైవ్లీ థింగ్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఒక చిన్న వర్క్ మీద మేము హైదరాబాద్ వెళ్ళాము వన్ డే కోసం. మా వర్క్ వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మార్నింగ్ అంతా ఫ్రీగా ఉన్నాము. మార్నింగ్ అంతా హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్ని అయితే కవర్ చేసాము. ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ రిటర్న్లో కూడా ఒక టెంపుల్కి వెళ్ళాము. వన్ డేలో మేము హైదరాబాద్లో ఏమేం ప్లేసెస్ కవర్ చేసాము అనేది ఈ వీడియోలో చూసేయండి. మేము మా ఊర్లో నైట్ 11కి స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ 3 కల్లా హైదరాబాద్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడికి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయ్యి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 3కి ఫ్రైడే అభిషేకం జరుగుతుందంట. మేము వెళ్ళిన రోజు కూడా ఫ్రైడేనే, బట్ మేము ఫ్రెష్ అయ్యి వెళ్ళేలోగా అభిషేకం కంప్లీట్ అయిపోయింది. ఆ టైంలో కూడా అభిషేకానికి చాలామంది భక్తులే వచ్చారు. అందరూ అభిషేకం అయిపోగానే వెళ్ళిపోయారు. ఇంక ఇక్కడ లోపల అమ్మవారికి అలంకరణ చేయడానికి ఇలా డోర్స్ క్లోజ్ చేసి అలంకరణ చేస్తున్నారు. ఇంకా డోర్స్ ఓపెన్ అయ్యేలోగా టెంపుల్ అంతా చూద్దామని చెప్పి ఇలా బయటకైతే వచ్చేసాము. ఇక్కడ చూసేది వచ్చేసి బ్యాక్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ క్యూ లైన్స్ అండ్ అలానే గోశాల ఇవన్నీ ఉన్నాయి. టెంపుల్ అయితే చాలా పెద్దదిగా ఉంది. పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. కొంతసేపు అలా బయట ఉండి ఇంకా మళ్ళీ టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ మేము ఆల్మోస్ట్ ఒక 2 hours వెయిట్ చేసాము. కరెక్ట్గా టెంపుల్ ఓపెన్ అయ్యే టైంకి చాలామంది జనాలు వచ్చారు. గుడి ఓపెన్ చేయగానే హారతులు ఇచ్చారు. ఇంకా హారతులు కంప్లీట్ అయిన తర్వాత మంచిగా దర్శనం చేసుకొని ఇంకా మేము ఈ టెంపుల్ నుంచి ఈ సైడ్కి వస్తే ఇక్కడ ఒక భవనం లాగా ఉంది. ఇక్కడ వచ్చేసి ప్రసాదాలు అవన్నీ పెడుతున్నారు. అండ్ ఇక్కడే నాగదేవత టెంపుల్ అండ్ అలానే సరస్వతీదేవి, వినాయకుడు ఇలా టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో వాటిని కూడా దర్శనం చేసేసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే మేము మళ్ళీ ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకుందామని చెప్పి మళ్ళీ అమ్మవారి గుళ్ళోకే వచ్చేసాము. ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్నాక ఎదురుగా ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అందరూ కాయిన్స్ ఇలా నిలబెడుతున్నారు. సో మేము కూడా ట్రై చేసాము. ఈ టెంపుల్లో దర్శనం అంతా కూడా మాకు ఎర్లీ మార్నింగ్ 7 కల్లా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి అయితే బయటకు వచ్చేస్తున్నాము. ఈ టెంపుల్కి ఎగ్జిట్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంటుంది. అండ్ మేము ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి చార్మినార్ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి చార్మినార్కి మాకు మ్యాక్స్ 15 minutes టైం పట్టింది అంతే. మేము అన్నీ కూడా గూగుల్ మ్యాప్స్ యూస్ చేసే వెళ్ళాము. అండ్ ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల ట్రాఫిక్ కూడా ఎక్కువగా లేదు. సో ఈజీగానే రీచ్ అయ్యాము. ఇక్కడ ఈ ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది. ఈ చార్మినార్కి ఎదురుగానే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా, ఆ రోజు ఫ్రైడే అవడం వల్ల అక్కడ కూడా చాలామంది క్రౌడ్ ఉన్నారు అమ్మవారి టెంపుల్ ముందు. సో మేము కూడా ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. ఇక్కడ అమ్మవారిని కూడా చాలా బాగా అలంకరణ చేశారు కదా. అండ్ ఇక్కడ దర్శనం అయిన తర్వాత చార్మినార్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు లోపలికి వెళ్ళడానికి. చార్మినార్ మార్నింగ్ 9 o'clockకి ఓపెన్ చేస్తారంట. సో మేము ఇక్కడ కొంచెంసేపు చార్మినార్ చుట్టూ అంతా ఒక రౌండ్ వేసాము. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ ఎక్కువగా ఉంటుంది కదా, ఈ బండ్లన్నీ కూడా ఓపెన్ చేయలేదు ఎర్లీ మార్నింగ్ కదా. ఇంకా మేము రిటర్న్ అయ్యే టైంకి అయితే కొన్ని ఓపెన్ చేశారు. అండ్ ఇక్కడ ఈ ప్లేస్లో పావురాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. పావురాలకి దానా ఇలా కూడా చాలామంది వేస్తూ ఉన్నారు. ఇంకా చార్మినార్ ఓపెన్ చేయడానికి కొంచెం టైం పడుతుందని చెప్పి ఒక 1/2 hour అయితే ఇలా కూర్చున్నాము. ఇంతలో టికెట్ కౌంటర్ ఓపెన్ చేసేసారు. ఇంకా మేము ఇక్కడ టికెట్ తీసుకుని అయితే ఎంటర్ అవుతున్నాము. ఒక పర్సన్కి ఎంట్రీ టికెట్ ప్రైస్ వచ్చేసి 25 rupees ఛార్జ్ చేస్తున్నారు. అండ్ చార్మినార్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9కి ఓపెన్ చేస్తే ఈవినింగ్ 4:30 వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మేము చార్మినార్ లోపల నుంచి చుట్టూ స్ట్రీట్స్ ఎలా ఉన్నాయో చూస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి మనకి కనిపించేది మక్కా మసీద్. అండ్ అలానే చార్మినార్ అవుట్ సైడ్ ఆర్కిటెక్చర్ అండ్ అలానే లోపలంతా ఆర్కిటెక్చర్ అయితే ఇలా ఉంది. అండ్ ఇంకా ఇక్కడ నుంచి చూస్తుంటే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా క్రౌడ్ ఇంకా చాలా పెరిగారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ మక్కా మసీద్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయ్యాము.
చార్మినార్ దగ్గర మంచిగా స్ట్రీట్ షాపింగ్ చేయొచ్చు. బట్ మేము వెళ్ళిన టైంలో అయితే అన్నీ ఓపెన్ చేసి లేవు, ఏవో కొన్ని కొన్ని ఉన్నవి అంతే స్టాల్స్. అండ్ వాటిలో కూడా ఎక్కువ నాకు బ్యాంగిల్సే కనిపించాయి. సో ఇక్కడేం షాపింగ్ చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము బిర్లా మందిర్ వెళ్ళాము. బిర్లా మందిర్కి వెళ్ళేటప్పటికి 10:30 అయింది. ఇంకా ఫస్ట్ అయితే మేము టిఫిన్కి వెళ్ళి టిఫిన్ చేసిన తర్వాత ఇంకా టెంపుల్కి దర్శనానికి అయితే వెళ్ళాము. మేము ఇంకా దర్శనంకి వెళ్ళినప్పుడు టైం అయితే 11 అయింది. బిర్లా మందిర్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 to 12 అండ్ ఆఫ్టర్నూన్ 2 to 9 వరకు ఉంటాయంట. అండ్ ఇంక ఇక్కడ మేము దర్శనం కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మాకు ఒక వర్క్ ఉందని చెప్పాం కదా, సో దానికోసం అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే ఒక రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసేసి ఆ తర్వాత ఇంకా మా హస్బెండ్ తన వర్క్ చూసుకున్నారు. హాఫ్ డే వర్క్ కాస్త నెక్స్ట్ డే కూడా ఎక్స్టెండ్ అయింది. సో మేము నెక్స్ట్ డే ఈవినింగ్ ఇలా హైదరాబాద్ నుంచి రిటర్న్ అవుతున్నాము. రిటర్న్ అయ్యేటప్పుడు మాతో పాటు మా చెల్లి కూడా యాడ్ అయింది. ఇక్కడ వచ్చేసి మేము యాదగిరిగుట్ట వెళ్తున్నాము. యాదాద్రి వెళ్ళడం కోసం ఇలా గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని అయితే వెళ్తున్నాము. ఇక్కడ మేము కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నాము. ఇక్కడ గూగుల్ మ్యాప్స్ ఫాలో అయ్యేటప్పుడు అయితే జాగ్రత్తగానే వెళ్ళాలి, లేదంటే మనం ఒక ఎగ్జిట్ మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఎగ్జిట్కి వెళ్ళడానికి చాలా డిస్టెన్స్ ఉంది. సో గూగుల్ మ్యాప్స్ ఫాలో అయ్యేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మేము యాదాద్రి రీచ్ అయ్యాము. అండ్ ఇక్కడ మేము యాదాద్రి రీచ్ అయ్యేసరికి నైట్ 9 అయింది. టెంపుల్ 9 కల్లా క్లోజ్ అవుతుందని ఉంది. బట్ ఒకసారి కొండపైనకి వెళ్ళి చెక్ చేసి ఒకవేళ వీలైతే దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు, లేదంటే స్టే చేసైనా నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం చేసుకుందాం అనుకున్నాము. బట్ ఇక్కడ మాకు కొండపైకి వెళ్ళిన తర్వాత టెంపుల్కి ఎటు వెళ్ళాలి ఏంటి అనేది అయితే చాలా కన్ఫ్యూజన్ వచ్చేసింది. అండ్ ఇక్కడ పార్కింగ్ చేసేసుకొని మేము టెంపుల్ సైడ్ అయితే వెళ్ళాము. ఇంకా లాస్ట్ పూజ ఏదో జరుగుతుందంట, సో టెంపుల్ ఓపెన్లోనే ఉంది. ఇంక మేము ఫాస్ట్గా టికెట్ తీసుకొని అయితే ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాము. పైకి వెళ్ళటానికి రూట్ ఇలా స్లోప్గా ఉంది. నడవలేని వాళ్ళకి పెద్దవాళ్ళకి వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఇది దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత దర్శనం చేసుకోవడానికి మేము వెళ్ళినప్పుడు ఇంకా క్యూలో చాలామంది ఉన్నారు. సో మా తర్వాత కూడా చాలామంది వచ్చారు కూడా. అండ్ ఇంకా మేమంతా దర్శనం చేసుకొని ఇలా బయటకైతే వచ్చేసాము. టెంపుల్ క్లోజ్ చేసే టైం అవుతుందని చెప్పి ఇంకా అందరినీ ఫాస్ట్గా బయటకైతే పంపించేస్తున్నారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా బాగుంది. బయట కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఆ నైట్ టైం చల్లటి గాలి వస్తా చాలా బాగుంది అక్కడ వాతావరణం అంతా కూడా. టైం అయిపోయేసరికి అందరినీ తొందరగా బయటికి పంపించేస్తున్నారు ఇక్కడ పోలీసులంతా కూడా. సో టెంపుల్ క్లోజ్ చేసే టైం అయిందని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి కిందకి వెళ్ళడానికి పెద్దవాళ్ళకి నడవలేని వాళ్ళకి కొన్ని వెహికల్స్ అయితే అరేంజ్ చేసి ఉన్నాయి. మేము బయటకు వచ్చేసరికి ఒక వెహికల్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకా ఖాళీగా ఉందని చెప్పి మేము కూడా ఎక్కేసాము ఆ వెహికల్. జస్ట్ ఆ స్లోప్ లాగా ఉన్నంత వరకు తీసుకెళ్తుంది అంతే. అక్కడ నుంచి మళ్ళీ మనమే నడుచుకుంటూ వెళ్ళాల్సింది. ఇంక ఇక్కడ మేమైతే మా వెహికల్ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ కొండపై నుంచి కిందకి వెళ్ళడానికి బస్సెస్ కూడా చాలానే ఉన్నాయి. ఇలా అన్నీ కూడా ఫిల్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మేము నెక్స్ట్ డే ఉండేటట్టయితే స్వర్ణగిరి కూడా చూసుకొని వెళ్దాం అనుకున్నాం. భువనగిరి స్వర్ణగిరి టెంపుల్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు కదా. బట్ ఆ రోజు నైట్ మాకు దర్శనం అయింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. సో ఇంకా మేము అక్కడ నుంచి అయితే ఇంటికి రిటర్న్ అయిపోయాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.